Hi everyone, in this lecture we are discussing about introduction to looping concepts in Java. Before going to this topic, we are previously discussing about what is control statement and how many types of control statements are there. Control statements are classified into three types. First one, selection statements, and second one, looping statements, third one, branching statements. Again, selection statements can be classified into three ways. First one, if statements, and switch statements, conditional operator statements. Again, if statements can be classified into four types: simple if else, else if ladder, and nested if. We are discussing in previous sections. In this section, we are discussing about looping. What is looping and how many types of loops are there, and what is the syntax, and what is the flowchart for the loops, and how to use these loops in your looping concept in your programming. What is loop and where we use this looping కాన్సెప్ట్? అసలు లూప్ అంటే ఏమిటి, లూప్ కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ అయింది అంటే అండి, యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 10 స్టేట్మెంట్స్. వీ కెన్ ఎగ్జిక్యూట్ సేమ్ స్టేట్మెంట్ ఇన్ 10 times, or we can write same statement in 10 times. Simply we for example you have system.out.println. In that parenthesis within double quotations we can write hello world. We can print hello world in 10 times. What will we do? We can write 10 times system.out.println statement. ఓకేనండి, మనం ఒక లైన్లో ఉండే కంటెంట్నే మనం 10 times ప్రింట్ చేయాలి. హలో వరల్డ్ అనే వర్డ్ని 10 times ప్రింట్ చేయాలంటే నార్మల్గా ఏం చేస్తాము, system.out.println అనే స్టేట్మెంట్స్ని 10 times రాయాలి మీ ప్రోగ్రామ్లో. ఇలా 10 times ప్రోగ్రాంలో రాయడం వల్ల ఏమవుతుంది అంటే కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, కాంప్లెక్సిటీ అనేది కూడా పెరుగుతుంది. ఎగ్జిక్యూషన్ టైం అనేది కూడా మనకి పెరుగుతుందండి. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపైల్ చేసాం, ఎర్రర్స్ వస్తే మనకి ఎర్రర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ స్టేట్మెంట్లో ఎర్రర్ వచ్చిందంటే రెక్టిఫై చేసుకోవడం కూడా కొంచెం ఇబ్బంది. సో మీరు రాసే ఒక్క సింగిల్ స్టేట్మెంట్ని 10 times మనం ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు వీఆర్ యూజింగ్ లూపింగ్ కాన్సెప్ట్ అండి. బై యూజింగ్ looping concept we can reduce code and we can run program in effective manner. That's why we are introducing looping concept. Java supports some types of looping concept. What definition of we discussing about definition of looping. When single statement or a group of statements will be executed again and again in a program, then such type of processing is called looping అండి. ఓకే, లూపింగ్ అంటే ఏంటి అంటే ఒక స్టేట్మెంట్ని కానీ లేదా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ అంటే రిపీటెడ్గా మన ప్రోగ్రాంలో రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేసేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే లూపింగ్ కాన్సెప్ట్ అండి. ఇన్ జావా సపోర్ట్స్ 3 types of looping concepts. Those are for loop, while loop, do while loop అండి. ఓకేనండి, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ యూజ్ చేసి మనం జావా ప్రోగ్రాంలో యూజ్ చేసే లూపింగ్ కాన్సెప్ట్ ఈ 3 లూపింగ్ కాన్సెప్ట్స్ అండి. Now let us discuss about one of the loop is while loop. While statements or while loop is an entry control loop అండి. అంటే వైల్ అనేది ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటున్నాం. ఎంట్రీ కంట్రోల్ లూప్ అలాగే ఎగ్జిట్ కంట్రోల్ లూప్స్ ఉంటాయి. ఎంట్రీ కంట్రోల్ లూప్ వచ్చేసి వైల్ ఫర్, ఎగ్జిట్ కంట్రోల్ లూప్కి ఎగ్జాంపుల్ వచ్చేసి డూ వైల్ అండి. అది ఎలాగో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ is checked, and if it is true then group of statements or a body of the loop is executed. It will execute again and again till the condition becomes false. మనకి ఏ లూపింగ్ కాన్సెప్ట్ని మనం తీసుకున్నా కూడా
బేస్డ్ ఆన్ కండిషన్ అండి. ఫస్ట్ మనం ఒక కండిషన్ ఇస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఆ కండిషన్ అనేది మీరు లూప్లో రాసే కండిషన్ అనేది ట్రూ అయితేనే ఆ లూప్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. మనం ఆ కండిషన్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ సాటిస్ఫై అయ్యే విధంగా రాసుకుంటామో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఆ లూప్ బాడీలో ఉండే ఇన్సైడ్ ద బాడీలో ఉండే స్టేట్మెంట్స్ అనేవి అన్ని టైమ్స్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనండి. అంటే బేస్డ్ ఆన్ కండిషన్ ఓన్లీ వీ కెన్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్స్ ఇన్ లూప్స్. ఓకే అండి. అలాగే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఆ లూప్ మీన్స్ ఎగ్జిట్ అవుతుంది. వైల్ లూప్ కూడా సేమ్. ప్రతి లూపింగ్లో కూడా 3 కండిషన్స్ అనేవి అంటే 3 టపుల్స్ అనేవి ఉంటాయండి. ఫస్ట్ వన్ ఇనిషియలైజేషన్, సెకండ్ వన్ టెస్ట్ కండిషన్ అండ్ థర్డ్ వన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇవి ప్లేస్మెంట్స్ అనేవి మారుతాయి అంతే. అదే వైల్ లూప్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియలైజేషన్, దెన్ చెక్ విత్ కండిషన్. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ is true, then only control will goes to the or come to the inside the loop అండి, ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద లూప్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసాం, నెక్స్ట్ వైల్ టెస్ట్ కండిషన్, సింటాక్స్, ఓపెన్ parenthesis, స్టేట్మెంట్స్ అండ్ నెక్స్ట్ వన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అండ్ క్లోజ్. ఇనిషియలైజేషన్ ఒక్కసారే చేస్తామండి. నెక్స్ట్ టెస్ట్ కండిషన్ అనేది లూప్ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు మనకి రిపీటెడ్గా జరుగుతుంది. ఇందులో ఫస్ట్ స్టెప్ ఇనిషియలైజేషన్, సెకండ్ స్టెప్ టెస్ట్ కండిషన్, థర్డ్ వన్ బాడీ ఆఫ్ ద లూప్ అండి. బాడీ ఆఫ్ ద లూప్ అంటే స్టేట్మెంట్స్ రాసాం కదండి అవి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఫస్ట్ స్టెప్ కాకుండా మిగతా 3 స్టెప్స్ రిపీటెడ్గా జరుగుతుంది. అంటే టెస్ట్ కండిషన్ జరుగుతాయి, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ జరుగుతుందండి. మీరు ఇంక్రిమెంట్ ఇస్తే ఇంక్రిమెంట్ జరుగుతుంది, అలాగే డిక్రిమెంట్ ఇస్తే డిక్రిమెంట్ జరుగుతుంది. ఇవి లూప్ యొక్క వర్కింగ్ స్ట్రక్చర్. నౌ లుక్ ఆన్ ఫ్లో చార్ట్ ఆఫ్ వైల్ లూప్. సేమ్ మనం సింటాక్స్ ఏదైతే రాస్తామో దాన్నే ఫ్లో చార్ట్ కింద రిప్రజెంటేషన్ చేస్తామండి. ఫస్ట్ వన్ ఇనిషియలైజేషన్ అనుకున్నాం కదా, దాన్ని స్టార్ట్ అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ దెన్ కంట్రోల్ గోస్ టు నెక్స్ట్ వన్ కండిషన్. కండిషన్ వచ్చేసరికి వైల్ లూప్, వైల్ పారాన్సిస్లో మనం కండిషన్ రాస్తాం కదండి, అది కండిషన్ ట్రూ ఎస్ అయితే ఎగ్జిక్యూట్ వైల్ బ్లాక్ కోడ్. అంటే మనకి కండిషన్ ట్రూ అయితే వైల్ బ్లాక్ కోడ్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. మనకి వైల్ బ్లాక్లో స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇవ్వాలండి. ఎందుకంటే సింటాక్స్లో మనకి లాస్ట్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఉంది కాబట్టి మనం మ్యాక్సిమం లాస్ట్ స్టేట్మెంట్లో మనం ఏం చేస్తామంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇస్తాం. అలా కాదు అనుకుంటే మీరు ఒక 2-3 స్టేట్మెంట్స్ తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇవ్వచ్చు. లేదు అసలు స్టేట్మెంట్స్ ఏం రాయకుండా లూప్ లోపల ఓన్లీ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్టేట్మెంట్ ఇచ్చుకున్నా కూడా పర్వాలేదు. కానీ మనం లూపింగ్ అనేది ఎందుకు యూస్ చేస్తాం? సింగిల్ స్టేట్మెంట్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనం లూపింగ్ కాన్సెప్ట్ రాసుకుంటాం. సో స్టేట్మెంట్స్ ఏమైనా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాలి అనుకున్నప్పుడు ఆ స్టేట్మెంట్స్ని కూడా రాసుకుని దాని తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇస్తామండి. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ఫాల్ అయితే మొత్తం ఆ లూప్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా స్కిప్ అయిపోయి మనకి అవుట్ ఆఫ్ ది లూప్ వచ్చేస్తుంది కంట్రోల్ అనేది. ఎగ్జిక్యూట్ కోడ్ అవుట్ సైడ్ వైల్. ఓకేనండి. అంటే వైల్ బ్లాక్లోంచి మనకి ఆ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ ఎన్ని స్టేట్మెంట్స్ రాసినా అవన్నీ కూడా స్కిప్ అయిపోయి మనకి కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద ఫ్లో చార్ట్ ఆఫ్ వైల్ లూప్. Now let us see example of while loop. In while loop, an example of while loop statement. First one initialization, next one test condition, and next one statements, and next part increment or decrement. In this first we initialize one variable, that is integer variable, int space count equal to 1. Now initialization is done. ఓకేనండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వైల్ సింటాక్స్లో
ఫస్ట్ పార్ట్ ఇనీషియలైజేషన్. కాబట్టి నేను ఒక వేరియబుల్ని ఇనీషియలైజ్ చేస్తున్నాను. అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? ఇంటీజర్ టైప్ వేరియబుల్. కౌంట్ అనే వేరియబుల్, దాని నేమ్, వేరియబుల్ నేమ్ ఏంటంటే కౌంట్. కౌంట్కి ఎంత వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నాను? 1. నెక్స్ట్ వన్ వైల్ టెస్ట్ కండిషన్ అని చెప్పాం. వైల్ విత్ ఇన్ పారాన్సిస్లో నేను కండిషన్ రాసుకున్నాను. కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ఏం రాసుకున్నాను? కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే నాకు బ్లాక్ లోపలికి వస్తాయి. బ్లాక్ లోపల ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కౌంట్ వాల్యూ ఎంతో ప్రింట్ చేయాలి. నెక్స్ట్ వన్ కౌంట్ ఇంక్రిమెంట్ అవ్వాలి. కౌంట్ ప్లస్ ప్లస్ మీన్స్ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఆల్రెడీ previous sessions we are discussing about types of operator. In this types of operator, plus is one type of operator, that is increment operator. This means count plus means count equal to count plus 1. For example, now count value is 1. Condition, check with condition 1 less than or equal to 5, true. Now print system.out.println. In output screen displays count value now 1. Then go to next statement, increment part. Count value is now 1 plus 1. 1 plus 1, that is 2. Again control go to condition, check with condition, while part, not initialization part. Now count value 2. Again check with 2 less than or equal to 5, true. Again print count value, that is 2. And again next statement, count plus 2 plus 1, that is 3. Again check with condition 3 less than or equal to 5. Again print count value 3. Again count plus 3 plus 1, that is 4. And again control goes to while, and again 4 less than or equal to 5, that is next statement, that is 2. Then go to next statement, system.out.println count 4, and again increment part 4 plus 1, 5. And again go to condition 5 less than or equal to 5. 5 not less than 5, that is false, but 5 equal 5. So again true. Then go to system.out.println statement and print 5. Again increment 5 plus 1, that is 6. 6 less than or equal to 5, that is false. Then control goes to control skip all statements inside the loop, that is system.out.println and count plus 1. So count plus 2 statements are skipped and next statement will be executed. This is the working of looping concept. In that looping concept we are discussing about while loop. If the condition is while loop is false, initially the statement is never executed. అదే చెప్తున్నానండి. ఒకసారి మన కండిషన్ అనేది ఫాల్స్ అయితే వైల్ లూప్లో ఉండే స్టేట్మెంట్స్ ఏవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. దేర్ఫోర్ ద బాడీ ఆఫ్ ఏ లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ 0 ఆర్ మోర్ టైమ్స్. ఓకేనా అండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్టే కౌంట్ వాల్యూ 1 ప్లేస్లో 6 ఇచ్చారనుకోండి, ఒక్కసారి కూడా మనకి వైల్ లూప్లో ఉంటే 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనండి? ఇప్పుడు నేను కౌంట్ వాల్యూ 1 ఇచ్చాను కాబట్టి ఈ కండిషన్కి ట్రూ అయింది కాబట్టి మనకి 5 టైమ్స్ అనేది లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఓకేనండి? దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ వైల్ లూప్. నౌ డిస్కస్ అబౌట్ do while loop. In this do while loop is the example of exit control loop, and already we are discussing about entry control loop examples, exit control loop examples. What is entry control loop? Entry control loop means entry. That means we can check condition first, then only execute the statements. That is the entry control loop. Exit control means we can execute statements at least once, then only check with condition. Entry control loop examples are while loop and for loop.
entry control loop examples: while and for. Exit control loop example: do while. Do while is also called as exit control loop. Exit control loop means exit means last. Exit means last. Check condition at the last of the loop syntax. In this statement, first body of the loop is executed and then the condition is checked. If the condition is true, then the body of the loop is executed. When the condition is false, it will exist from the loop. If the condition true or false, either true or false, but at least one time the body of the loop statements are executed. దీని అర్థం ఏంటంటే ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటే ఫస్ట్ మనం కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయితేనే మనకి లూప్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ఎగ్జిట్ కంట్రోల్ అంటే డూ వైల్ అండి. ఇక్కడ ఫస్ట్ కండిషన్ చెక్ చేయండి. కండిషన్ చెక్ చేయకుండానే వైల్ లూప్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఒక్కసారి అట్లీస్ట్ వన్స్ మీన్స్ ఒక్కసారైనా కూడా మనకి ఒక్కసారి కన్ఫామ్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అగైన్ కండిషన్ చెక్ చేస్తాం, మళ్ళీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం, మళ్ళీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది మనకి డూ వైల్లో ఉండే ప్రాసెస్. నౌ లెట్ us discuss about syntax of do while. Now let us discuss about syntax of do while loop. First do, next open parenthesis and body of the loop statements to be executed. Next increment or decrement, that is we can write as updation. Next closing, after closing we can write while and within parenthesis condition with semicolon. ఓకేనండి. సింటాక్స్ ఫస్ట్ డూ అని రాస్తాం, ఓపెన్ పారాన్సిస్ లోపల మనం ఏ స్టేట్మెంట్స్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ని రాస్తాం. నెక్స్ట్ క్లోజ్ బ్రేసెస్ పైన మనం ఏం రాస్తామంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, దాన్ని ఇక్కడ మనం అప్డేషన్ అంటున్నాం. నెక్స్ట్ క్లోజింగ్ తర్వాత పక్కనే మనం వైల్ అని చెప్పి వైల్ రాసి నెక్స్ట్ పారాన్సిస్లో ఏం రాస్తాం, కండిషన్ రాస్తాం. కండిషన్ రాసి విత్ సెమికోలన్ రాయాలండి. డూ వైల్కి వచ్చేసరికి విత్ సెమికోలన్. ఆల్రెడీ మనం డెఫినేషన్లో డిస్కస్ చేసుకున్నాం. డూ వైల్ ఈజ్ ఏ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. దట్ మీన్స్ ఇక్కడ చూడండి, కండిషన్ అనేది ఎక్కడ చేస్తున్నాం, బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. ఓకేనండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ 1 డూ, నెక్స్ట్ సెకండ్ స్టెప్ క్లోజింగ్ పారాన్సిస్, అక్కడి నుంచి కంట్రోల్ అనేది ఎక్కడికి వస్తుందండి, బాడీ ఆఫ్ ద లూప్ స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. అందులో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఆ తర్వాత మనం ఎక్కడికి అప్డేషన్ అని చెప్పి రాసాం యారో మార్క్. అప్డేషన్ మీన్స్ ఇంక్రిమెంటల్, ఐదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. నెక్స్ట్ క్లోజింగ్ పారాన్సిస్ ఫోర్త్ అండి. అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాం, వైల్ అని చెప్పి వైల్ రాసాం, నెక్స్ట్ పారాన్సిస్ లోపల కండిషన్ రాసాం. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనకి కంట్రోల్ అనేది ఎక్కడికి వచ్చేస్తుందండి, ఇక్కడ చూడండి. ఇఫ్ ఫాల్స్, కంట్రోల్ అనేది ఎక్కడికి వచ్చేసింది, అవుట్ సైడ్ ద లూప్. అంటే కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా అట్లీస్ట్ వన్ టైం అయితే మనకి బాడీ ఆఫ్ ద లూప్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఓకేనండి. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ట్రూ అయితే మనకి కండిషన్ ట్రూ అయితే ఎక్కడికి వెళ్తుందండి కంట్రోల్, అగైన్ ఓపెన్ పారాన్సిస్ ఉంది చూడండి, ఓపెన్ బ్రాకెట్ ఉంది చూడండి, ఓపెన్ ఫ్లవర్ బ్రేస్, ఆ ఫ్లవర్ బ్రేస్ నుంచి అగైన్ మళ్ళీ బాడీ ఆఫ్ ద లూప్, అగైన్ స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్, నెక్స్ట్ అప్డేషన్, అగైన్ చెక్ విత్ కండిషన్. ఇలా మనం లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అంటే కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు లూప్ రిపీట్ అవుతూనే ఉంటుందండి. ఓకేనా అండి. ఇక్కడ మనం లూపింగ్ కాన్సెప్ట్లో యూజ్ చేసే వైల్, డూ, ఫర్, దీస్ ఆర్ ద కీవర్డ్స్. ఓకేనండి. డూ, వైల్, ఫర్ ఇవన్నీ కూడా కీవర్డ్స్. కీవర్డ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ వర్డ్ అండి. ప్రీ డిఫైన్డ్ మీన్స్ ఆ వర్డ్ రాగానే దానికంటూ మనకి ఒక కోడ్ అనేది ఆల్రెడీ
ప్యాకేజెస్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. వాటికి ఏ వర్క్ అవ్వాలో ఆ కరస్పాండింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇది డూ వైల్ యొక్క సింటాక్స్. నౌ లెట్ us discuss about syntax of do while loop. First, do, next open parenthesis and body of the loop, statements to be executed, next increment or decrement, that is we can write as updation, next closing, after closing we can write while and within parenthesis condition with semicolon. ఓకేనండి. సింటాక్స్ ఫస్ట్ డూ అని రాస్తాం, ఓపెన్ పారాన్సిస్ లోపల మనం ఏ స్టేట్మెంట్స్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ని రాస్తాం. నెక్స్ట్ క్లోజ్ బ్రేసెస్ పైన మనం ఏం రాస్తామంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, దాన్ని ఇక్కడ మనం అప్డేషన్ అంటున్నాం. నెక్స్ట్ క్లోజింగ్ తర్వాత పక్కనే మనం వైల్ అని చెప్పి వైల్ రాసి నెక్స్ట్ పారాన్సిస్లో ఏం రాస్తాం, కండిషన్ రాస్తాం. కండిషన్ రాసి విత్ సెమికోలన్ రాయాలండి. డూ వైల్కి వచ్చేసరికి విత్ సెమికోలన్. ఆల్రెడీ మనం డెఫినేషన్లో డిస్కస్ చేసుకున్నాం. డూ వైల్ ఈజ్ ఏ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. దట్ మీన్స్ ఇక్కడ చూడండి, కండిషన్ అనేది ఎక్కడ చేస్తున్నాం, బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. ఓకేనండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ 1 డూ, నెక్స్ట్ సెకండ్ స్టెప్ క్లోజింగ్ పారాన్సిస్, అక్కడి నుంచి కంట్రోల్ అనేది ఎక్కడికి వస్తుందండి, బాడీ ఆఫ్ ద లూప్, స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. అందులో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఆ తర్వాత మనం ఎక్కడికి అప్డేషన్ అని చెప్పి రాసాం యారో మార్క్. అప్డేషన్ మీన్స్ ఇంక్రిమెంటల్, ఐదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. నెక్స్ట్ క్లోజింగ్ పారాన్సిస్ ఫోర్త్ అండి. అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాం, వైల్ అని చెప్పి వైల్ రాసాం, నెక్స్ట్ పారాన్సిస్ లోపల కండిషన్ రాసాం. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనకి కంట్రోల్ అనేది ఎక్కడికి వచ్చేస్తుందండి, ఇక్కడ చూడండి. ఇఫ్ ఫాల్స్, కంట్రోల్ అనేది ఎక్కడికి వచ్చేసింది, అవుట్ సైడ్ ద లూప్. అంటే కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా అట్లీస్ట్ 1 టైం అయితే మనకి బాడీ ఆఫ్ ద లూప్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఓకేనండి. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ట్రూ అయితే మనకి కండిషన్ ట్రూ అయితే ఎక్కడికి వెళ్తుందండి కంట్రోల్, అగైన్ ఓపెన్ పారాన్సిస్ ఉంది చూడండి, ఓపెన్ బ్రాకెట్ ఉంది చూడండి, ఓపెన్ ఫ్లవర్ బ్రేస్, ఆ ఫ్లవర్ బ్రేస్ నుంచి అగైన్ మళ్ళీ బాడీ ఆఫ్ ద లూప్, అగైన్ స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్, నెక్స్ట్ అప్డేషన్, అగైన్ చెక్ విత్ కండిషన్. ఇలా మనం లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అంటే కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు లూప్ రిపీట్ అవుతూనే ఉంటుందండి. ఓకేనా అండి. ఇక్కడ మనం లూపింగ్ కాన్సెప్ట్లో యూజ్ చేసే వైల్, డూ, ఫర్, దీస్ ఆర్ ద కీవర్డ్స్. ఓకేనండి. డూ, వైల్, ఫర్ ఇవన్నీ కూడా కీవర్డ్స్. కీవర్డ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ వర్డ్ అండి. ప్రీ డిఫైన్డ్ మీన్స్ ఆ వర్డ్ రాగానే దానికంటూ మనకి ఒక కోడ్ అనేది ఆల్రెడీ ప్యాకేజెస్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. వాటికి ఏ వర్క్ అవ్వాలో ఆ కరస్పాండింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇది డూ వైల్ యొక్క సింటాక్స్. నౌ చెక్ విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ డూ వైల్ అండి. ఫస్ట్ an example of a do while. int count equal to 0 do. ఫస్ట్ పార్ట్ లూపింగ్ కాన్సెప్ట్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఇనీషియలైజేషన్, నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ పార్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లూప్. ఈ 4 టపుల్స్ అంటే ఈ 4 మనకి ఒక లూప్ స్ట్రక్చర్లో కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఇనీషియలైజేషన్. వీ మస్ట్ ఇనీషియలైజ్ వాల్యూ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ యువర్ లూపింగ్. లూప్లో మనం యూజ్ చేసే వాల్యూస్కి లేదా కండిషన్లో మనం రాసే వాల్యూకి కంపల్సరీ మనం ఒక వాల్యూ అనేది ఇనీషియలైజ్ చేయాలి. ఇక్కడ మనం ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0 అని చెప్పి కౌంట్ అనే ఒక వేరియబుల్కి, ఇంటీజర్ టైప్ వేరియబుల్కి 0 అని చెప్పి ఒక వాల్యూని అసైన్ చేశాను. నెక్స్ట్ సింటాక్స్ ప్రకారం డూ వైల్ సింటాక్స్ ప్రకారం డూ, ఓపెన్ పారాన్సిస్, నెక్స్ట్ ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పానండి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది మనం పైన రాసుకోవచ్చు. అంటే స్టేట్మెంట్స్, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఎక్కడైనా మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాసుకోవచ్చు. లాస్ట్లోనే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ రాయాలి లేదా ఇంక్రిమెంట్ రాయాలి, ఫస్ట్ రాయకూడదు, అలా ఏం లేదు. మనం రాసిన ఓపెన్ క్లోజింగ్ పారాన్సిస్ మధ్యలో మనం ఎక్కడైనా కూడా మీరు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పార్ట్ని రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కౌంట్ ప్లస్ ప్లస్
సెమీకోలన్ అని చెప్పి ఇంక్రిమెంట్ పార్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ రాస్తాను. దెన్ నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కౌంట్ సెమీకోలన్. నెక్స్ట్ లూప్ అనేది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ వైల్ కౌంట్ లెస్ దాన్ 5 సెమీకోలన్. ఫస్ట్ నేను ఏ కండిషన్ చెక్ చేయకుండా నేను కౌంట్ వాల్యూని ఏం చేస్తున్నాను, ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాను. ఇంక్రిమెంట్ టు 1 అంటే నౌ కౌంట్ వాల్యూ 0, 0 + 1 మీన్స్ 1. నౌ ప్రింట్ కౌంట్ వాల్యూ. ఇప్పుడు కౌంట్లో వాల్యూ ఎంత ఉందండి, ఇనీషియల్ అయితే 0 తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమైంది, కౌంట్ ప్లస్ ప్లస్ అయింది. కౌంట్ ప్లస్ ప్లస్ మీన్స్ కౌంట్ ప్లస్ 1. కౌంట్లో మనకి 0 ఉంది ప్లస్ 1 అంటే 0 + 1 అంటే 1. నౌ కౌంట్లో ఉన్న వాల్యూ 1. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం చేస్తున్నాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కౌంట్ అంటే కౌంట్లో ఏ వాల్యూ ఉందో దాన్ని ప్రింట్ చేయమంటున్నాం. అంటే మనకి ఎంత ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ క్లోజింగ్. నెక్స్ట్ వైల్ కండిషన్ చెక్ చేస్తున్నాను, కౌంట్ లెస్ దాన్ 5 సెమీకోలన్. కౌంట్ లెస్ దాన్ 5 అంటే కౌంట్ వాల్యూ ఎంత, 1 లెస్ దాన్ 5 ట్రూ. కాబట్టి అగైన్ కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0నా లేదా ఓపెన్ బ్రేసెసా. నౌ కంట్రోల్ గోస్ టు ఓపెన్ బ్రేసెస్. దెన్ అగైన్ కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అంటే 1 + 1 that is 2. అగైన్ ప్రింట్ వాల్యూ కౌంట్ వాల్యూ 2. అగైన్ చెక్ విత్ కండిషన్ 2 less than 5. Yes, it is true. Again count value incremented 2 + 1 3. Again print count value 3. Again check with condition 3 less than 5. Again true. Again increment 3 + 1 4. Again print 4 and 4 less than 5. Again true. Again count value increment 4 + 1 means 5. Now print 5 అంటే మనకి ఎన్ని వాల్యూస్ ప్రింట్ అయ్యాయి, ఫస్ట్ ఇటరేషన్లో 1, సెకండ్ ఇటరేషన్లో 2, థర్డ్ 3, నెక్స్ట్ 4th, నెక్స్ట్ 5. అగైన్ చెక్ విత్ కండిషన్ 5 less than 5. ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇట్ ఈస్ ఫాల్స్. కాబట్టి మొత్తం మనకి ఆ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి స్కిప్ అయిపోయి నెక్స్ట్ వైల్ తర్వాత ఏ స్టేట్మెంట్స్ రాసుకుంటే ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ద బాడీ ఆఫ్ ద డూ లూప్ ఎగ్జిక్యూట్ అట్లీస్ట్ వన్స్. అదే చెప్తున్నాం, కండిషన్ చెక్ అయినా చెక్ అవ్వకపోయినా మనకి ఎగ్జిట్ కంట్రోల్ లూప్లో మీరు బాడీ ఆఫ్ ద లూప్లో మీరు ఎన్ని స్టేట్మెంట్స్ రాస్తే అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అట్లీస్ట్ 1 టైం అనేది ఎగ్జిక్యూట్ అవుతాయండి. ఓకేనండి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ కండిషన్ అనేది కండిషన్ మీద బేస్ అయ్యి లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలో జరుగుతుంది. ఓకేనండి. నౌ డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్. ఇప్పుడు మనం వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ చూద్దామండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వైల్ ఈజ్ ఏ ఎంట్రీ కంట్రోల్ లూప్, డూ వైల్ ఈజ్ ఏ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఓకేనండి. సింటాక్స్ కూడా మనకి ఇక్కడ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాం, ఇనిషియలైజేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ వైల్ లూప్ ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ క్లోజింగ్ ఉంటాయి. మనకి విత్ ఇన్ ద వైల్ లూప్ వీ కెన్ రైట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇక్కడ డూ వైల్కి వచ్చేసరికి సింటాక్స్ ఎలా మారిపోతుందండి, ఇనిషియలైజేషన్, నెక్స్ట్ డూ, నెక్స్ట్ ఓపెన్ క్లోజింగ్. విత్ ఇన్ ద ఓపెన్ అండ్ క్లోజింగ్ parentheses we can write statements and increment or decrement. And then next while parenthesis condition semicolon. డూ వైల్లో కంపల్సరీ వైల్ పక్కన సెమీకోలన్ పెట్టాలండి. అదే వైల్కి వచ్చేసరికి సెమీకోలన్ పెట్టకూడదు. ఇవి రెండు డిఫరెన్స్ చూసుకోవాలి. ఓకేనండి. ఇన్ వైల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ కండిషన్, if the condition true only then inside the while loop statements will be executed. అంటే మనం కండిషన్ బేస్ చేసుకుని కండిషన్ ట్రూ అయితేనే మనకి బాడీ ఆఫ్ ద లూప్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే డూ వైల్కి వచ్చేసరికి అట్లీస్ట్ వన్స్ బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ మనకి బాడీ ఆఫ్ ద లూప్లో ఉండే స్టేట్మెంట్స్ అట్లీస్ట్ 1 టైం మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనండి. ఇక్కడ కండిషన్ని బేస్ చేసుకొని చేస్తాం. ఇక్కడ కండిషన్ మీద డిపెండ్ అవ్వకుండా అట్లీస్ట్ 1 టైం అయితే మాత్రం మనకి స్టేట్మెంట్స్ అనేవి వర్క్ అయిపోతాయి. 1 టైం ఎగ్జిక్యూట్ అయ్యాక నెక్స్ట్ మనం కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయితేనే లూప్ అనేది రిపీట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, వైల్ అయినా డూ వైల్ అయినా, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ దెన్
బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. వైల్ లూప్లో ఉండే బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి కండిషన్ ఫాల్స్ అయితే వైల్లోని డూ వైల్లో కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, సేమ్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1, నెక్స్ట్ సెమీకోలన్, సేమ్ ఇక్కడ కూడా ఇంట్ ఐ ఈక్వల్ టు 1 సెమీకోలన్, ఇనీషియలైజేషన్ సేమ్. నెక్స్ట్ వైల్ కండిషన్ రాసుకున్నాను. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లూప్, ఓపెన్ క్లోజింగ్ పారాన్సిస్లో బాడీ ఆఫ్ ద లూప్ నేను ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి ఐ. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సికి సంబంధించిన ఎగ్జాంపుల్ రాస్తున్నానండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ సికి సంబంధించి మీరు ఆల్రెడీ చదువుంటారు కాబట్టి ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఇక్కడ మీరు ప్రింట్ఎఫ్ ప్లేస్లో మీరు కావాలి అంటే system.out.println, we can write system.out.println. ఓకేనండి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పార్ట్ కాబట్టి ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ అండ్ సెమీకోలన్. సేమ్ అక్కడ ఇక్కడ కూడా సేమ్ రాస్తాం. ఫస్ట్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1 సెమీకోలన్, నెక్స్ట్ డూ. ఇక్కడ వచ్చేసరికి కండిషన్ చెక్ చేయకుండా డూ అని చెప్పి కీవర్డ్ యూస్ చేస్తాం. ఓపెన్ క్లోజింగ్ పారాన్సిస్ సేమ్ నేను ఇక్కడ వైల్ లూప్లో ఏం రాశాను సేమ్ అవే రాశాను. నెక్స్ట్ వైల్ ఐ లెస్ దాన్ 0 రాస్తున్నాను. ఏం రాస్తున్నానండి, వైల్ ఐ లెస్ దాన్ 0 సెమీకోలన్ రాశాను. ఇక్కడ చూడండి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఏం చెక్ చేస్తున్నాం, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. కండిషన్ అనేది ఏంటి, ఫాల్స్. ఎందుకని 1 0 కన్నా తక్కువ కాదు, 1 ఈక్వల్ టు 0 కాదు. కాబట్టి ఇన్సైడ్ ద లూప్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి స్కిప్ అయిపోతున్నాయి. నెక్స్ట్ దాని కింద లూప్ కింద ఏ స్టేట్మెంట్ ఉందండి, 1 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. ఓన్లీ ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఉండే మ్యాటర్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్ టు 1 సెమీకోలన్ డూ ఓపెన్ క్లోజింగ్ పారాన్సిస్ పర్సెంటేజ్ డి ఐ వాల్యూ ఎంతండి 1. నౌ ఐ ప్లస్ ప్లస్, మీకు ఇక్కడ ఐ వాల్యూ ముందు ఇంక్రిమెంట్ అవ్వకుండా ఐ వాల్యూని ప్రింట్ చేస్తాం. కాబట్టి ఇనీషియల్లీ ఐ వాల్యూ ఎంతకి ఇనీషియలైజ్ చేసాం, 1కి ఇనీషియలైజ్ చేసాం. కాబట్టి మనకి ఐ వాల్యూ ప్లేస్లో మనకి ప్రింట్ఎఫ్ అడిగాను కాబట్టి నాకు ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత 1 కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ 1 + 1 మీన్స్ 2. నెక్స్ట్ వైల్ లూప్కి వచ్చి చెక్ చేస్తున్నాను, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాదు, ఫాల్స్. కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటండి, ప్రింట్ఎఫ్ ఎండ్. విత్ ఇన్ ప్రింట్ఎఫ్లో నేను ఏం రాశాను, క్యాపిటల్ లెటర్స్లో ఎండ్ రాశాను కాబట్టి ఎండ్ డిస్ప్లే అవుతుంది. అవుట్పుట్ ఏమొస్తుందండి, 1 వస్తుంది. నెక్స్ట్ ఎండ్ వస్తుంది. ఇక్కడ ఎగ్జిట్ కంట్రోల్ కాబట్టి కండిషన్ బేస్ చేసుకోకుండా నాకు బాడీ ఆఫ్ ద లూప్లో ఉండే స్టేట్మెంట్స్ అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూట్ అవుతాయి. కాబట్టి బాడీలో నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాశాను కాబట్టి ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో నాకు ఐ వాల్యూని ప్రింట్ చేయమంది కాబట్టి నాకు వాల్యూ ఎంత వస్తుందండి, 1 వస్తుంది. ఓకేనండి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్. అండ్ లాస్ట్ వన్ ఇన్ looping concept, that is for loop. For loop is also called as entry control loop. It is an example for entry control loop. It is a looping statement which repeats again and again till it satisfies the defined condition. Same loop అంటే ఏంటండి, మనం ఒక స్టేట్మెంట్ ఆర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని అగైన్ అండ్ అగైన్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జిక్యూట్ చేయడానికి యూస్ చేసేదే లూపింగ్ కాన్సెప్ట్. ఆ లూపింగ్ కాన్సెప్ట్లో మనకు ఉన్నవి 3 లూపింగ్ కాన్సెప్ట్స్, వైల్, డూ వైల్ అండ్ ఫర్ లూప్. అదే చెప్తున్నారు, ఇట్ ఈస్ ఏ లూపింగ్ స్టేట్మెంట్ విచ్ రిపీట్స్ అగైన్ అండ్ అగైన్ టిల్ ఇట్ సాటిస్ఫై ద డిఫైన్డ్ కండిషన్. మనం ఈ లూపింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి కంట్రోల్ అనేది దేని బేస్ చేసుకుంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పుకున్నాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి కండిషన్ని బేస్ చేసుకుని, మనకి ఇక్కడ లూపింగ్ కాన్సెప్ట్ కూడా దేన్ని బేస్ చేసుకుని కంట్రోల్ అవుతున్నాయి అంటే బేస్డ్ ఆన్ కండిషన్ అండి. కండిషన్ ట్రూ అయితే ఒక వర్క్ జరుగుతుంది, కండిషన్ ట్రూ కాకపోతే ఇంకొక వర్క్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి కండిషన్ అనేది ట్రూ అయిన ప్రతిసారి మనకి ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు మనకి ఆ లూప్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే రిపీట్ అవుతూ ఉంటుంది, వర్క్ అనేది రిపీట్ అవుతూ ఉంటుందండి. ఇట్ ఈస్ వన్ స్టెప్ విచ్ ఇనిషియేట్స్
check the condition, and increment or decrement the step in a loop in a single statement. It is also called as entry control loop where first condition is checked. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎంట్రీ కంట్రోల్ అంటే ఏంటంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటాం. కండిషన్ చెక్ చేసిన తర్వాతే మనకి ఆ లూప్లో అంటే ఆ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా అండి. ఇక్కడ ఇంకొకటి చెప్పేది ఏంటి అంటే ఫర్ లూప్ వచ్చేసరికి మనం వైల్కి డూ వైల్కి ఫర్కి డిఫరెన్స్ ఏంటి అంటే వైల్ డూ వైల్లో ఇనీషియలైజేషన్ సపరేట్ రాస్తాం. నెక్స్ట్ కండిషన్ చెకింగ్ సపరేట్ రాయాలి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ సెపరేట్ స్టేట్మెంట్ కింద రాస్తాం. అంటే డిఫరెంట్ స్టేట్మెంట్స్ కింద రాస్తాం. ఎక్కడ వైల్ డూ వైల్లో. అయితే ఫర్ లూప్కి వచ్చేసరికి ఇనీషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ దీస్ 3 థింగ్స్ ఆర్ రైట్ ఇన్ ఏ సింగిల్ స్టేట్మెంట్. ఒక సింగిల్ లైన్లో మనం మొత్తం అన్నీ కూడా అంటే ఇనీషియలైజేషన్ చేస్తాము, అలాగే కండిషన్ చెక్ చేస్తాం, అలాగే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ని కూడా మనం చేస్తాం. ఓకేనా అండి. అదే మనకి వైల్ డూ వైల్కి ఫర్కి డిఫరెన్స్. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్. ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి ఫర్ లూప్లో సింగిల్ స్టేట్మెంట్లోని ఇనీషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ పార్ట్ ఉంటుందని. ఫస్ట్ ఫర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. విత్ ఇన్ parenthesis we can write initialization semicolon condition semicolon updation means increment or decrement. We can replace updation with increment or decrement. Next body of the loop statements to be executed and closing for loop. ఇక్కడ చూడండి ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి ఇనీషియలైజేషన్ చేయాలి. వైల్ డూ వైల్లో కూడా ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, ఇనీషియలైజేషన్ చేయాలి. అంటే ఒక వాల్యూని ఇనీషియలైజ్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్, అక్కడ కూడా చెక్ విత్ కండిషన్ చెక్ చేస్తాం. ఎక్కడ వైల్ లూప్లో. అదే డూ వైల్లో అయితే కండిషన్ చెక్ చేయకుండా బాడీ ఆఫ్ ద లూప్లోకి వచ్చేస్తాం. వైల్ అయితే కండిషన్ చెక్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయితే చూడండి యారో మార్క్ ఎక్కడికి వస్తుంది, కండిషన్ ట్రూ అయితే ఫోర్త్ పాయింట్ దగ్గరికి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయితే కంట్రోల్ అనేది ఎక్కడికి వస్తుంది, 7th స్టేట్మెంట్కి వస్తుంది. ఓకేనండి, 7th నెంబర్ దగ్గరికి వస్తుంది. అదే ట్రూ అయితే 4 నెంబర్ దగ్గరికి వస్తుంది. 4 నెంబర్ ఎక్కడ దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఫర్ లూప్ కింద ఉండే ఓపెన్ పెరాన్సిస్ ఓపెన్ ఫ్లవర్ బ్రేసెస్ని ఇండికేట్ చేస్తుంది. అంటే లూప్ అనేది బ్లాక్ లోపలికి ఎంటర్ అవుతుంది. అంటే బ్లాక్ లోపల మీకు ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి క్లోజింగ్ పైనుంచి కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుందండి, అప్డేషన్ మీన్స్ ఐదర్ ఇంక్రిమెంట్ చేయొచ్చు లేదా డిక్రిమెంట్ చేయొచ్చు, అక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ డిక్రిమెంట్ అయ్యాక మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, కంట్రోల్ ఫ్లో అనేది 5 నుంచి అప్డేషన్కి వచ్చింది. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ 6 వెళ్తుంది. చూడండి 6 అనేది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ అగైన్ చెక్ విత్ కండిషన్ చెక్ చేస్తాం. మళ్ళీ కండిషన్స్ చెక్ చేసుకుని మళ్ళీ ఏం ప్రాసెస్, ట్రూ అయితే 4th స్టెప్కి, ఫాల్స్ అయితే 7th స్టెప్కి. ఇలా కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా అండి. అంటిల్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ ద లూప్ విల్ బీ రిపీటెడ్. Let us discuss about flowchart. For flowchart సేమ్ యాజ్ యూజువల్ మన సింటాక్స్లో ఎలా అయితే డిస్కస్ చేసాం సేమ్ అది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే డయాగ్రమేటిక్గా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్ ఇనీషియలైజేషన్ 1. నెక్స్ట్ సెకండ్ స్టెప్ కండిషన్. సో కండిషన్ ట్రూ అయితే మనకి ఏమవుతుంది స్టేట్మెంట్స్. నెక్స్ట్ వన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అయిన తర్వాత అగైన్ ఎక్కడికి వెళ్తున్నాం, కండిషన్ చెక్ చేస్తాం. మళ్ళీ అగైన్ కండిషన్ ట్రూ అయితే అగైన్ స్టేట్మెంట్స్ ఇంక్రిమెంట్ పార్ట్, అగైన్ చెక్ విత్ కండిషన్ అంటిల్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ లూప్ అనేది ఏమవుతుందండి, రిపీట్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ కంట్రోల్ అనేది ఎక్కడికి వచ్చేసింది, అవుట్ ఆఫ్ ద లూప్. ఓపెన్ క్లోజింగ్ పెరాన్సిస్ మాట్లాడుకున్నాం కదండి, ఓపెన్ క్లోజింగ్ పెరాన్సిస్ తర్వాత ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్. For loop example, we can write Java program. Package loops semicolon public class for loop
within a class we can define main function, that is public static void main string args. Within the main we can define two integer values, one is local val and second one is end value. Now end value is initialized to 11. And for loop, in that for loop we can write in a single line, we can initialize, check, write condition and increment or decrement part. ఫస్ట్ ఇక్కడ మనం ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇనిషియలైజేషన్ ఏం చేస్తున్నాం, లూప్ VAL ఈక్వల్ టు 0 అని చెప్పి ఇనిషియలైజ్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్ ఏం రాసాం, లూప్ VAL లెస్ దాన్ ఎండ్ వాల్యూ అని చెప్పి రాసాం. నెక్స్ట్ ఇంక్రిమెంట్ పార్ట్. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లూప్ వాల్యూ ఈక్వల్ టు ప్లస్ లూప్ VAL. దట్ మీన్స్ ఇక్కడ మనకి సింటాక్స్లోని ఫ్లో చార్ట్లో ఉన్న ప్రకారం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇనిషియలైజేషన్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ కండిషన్ ట్రూ అనుకోండి, అంటే మనకి 0 లెస్ దాన్ 11 ట్రూ కాబట్టి ఎక్కడికి వస్తుంది, ఇంక్రిమెంట్ పార్టా లేకపోతే బాడీ ఆఫ్ ద లూపా, బాడీ ఆఫ్ ద లూప్ ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఆ స్టేట్మెంట్లో ఏంటి, లోకల్ వాల్యూ ప్రింట్ చేయాలి. లోకల్ వాల్యూ ఎంత, లూప్ VALలో ఉన్న వాల్యూ ఎంత, 0. మనకి 0ని ప్రింట్ చేస్తుంది. అగైన్ కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఇంక్రిమెంట్ పార్ట్, దట్ ఈజ్ లూప్ VAL ప్లస్ ప్లస్, దట్ మీన్స్ 0 ప్లస్ 1. నౌ వాల్యూ ఈజ్ లూప్ VAL వాల్యూ ఈజ్ 1. అగైన్ చెక్ విత్ condition 1 less than 11, again true. Again control comes to body of the loop and print local VAL value, that is 1. Again increment part, again check with condition, again print until the condition false. Loop VAL less than end value. If the condition is false, then only skip the statements inside the loop. కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు సేమ్ వర్క్ రిపీట్ అవుతుందండి. రిపీట్ అవుతూ మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. మనకు అవుట్పుట్ వచ్చేసరికి ఏం ప్రింట్ అవుతుంది అంటే లూప్ వాల్యూ ఈక్వల్ టు 0 1 2 3 4 5 6 7 8 9 10 అండి. ఓకేనండి. ఇఫ్ ఇన్ కేస్ మనకి కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఏ స్టేట్మెంట్ స్కిప్ అవుతుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println స్టేట్మెంట్ అనేది స్కిప్ అయ్యి కండిషన్ ట్రూ అయినంత వరకు మనకి లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఒక్కసారి మనకి కండిషన్ ఫాల్స్ అవ్వగానే ఏమవుతుంది, అవుట్ ఆఫ్ ద లూప్ అనేది కంట్రోల్ వచ్చేస్తుంది. అవుట్ ఆఫ్ ద లూప్ కంట్రోల్ వచ్చినప్పుడు ఇక్కడ కండిషన్, ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, ఏ స్టేట్మెంట్స్ లేవు. కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొస్తుందండి, 0 1 2 3 4 5 6 7 8 9 10 వస్తుందండి. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్.